changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్షేమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? ప్రభువును కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. కొన్నిసార్లు మన జీవితంలో నడవలేని పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు నడవడానికి మన అడుగు ముందుకు వేయదు. ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మన అడుగులు ఆగిపోయే పరిస్థితుల గుండా మన యొక్క జీవితం వెళుతూ ఉంటుంది. ప్రియులారా, నడవలేక నీరసిల్లి ఈ ప్రయాణాన్ని నేను చేయలేను ప్రభువా, ఇక నా వల్ల కాదు నడవడం అంటున్న స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నడవలేకపోతున్నావా? పవిత్రంగా ఈ లోకంలో దేవునితో నడవలేకపోతున్నావా? పరిశుద్ధంగా నడవలేకపోతున్నావా? దేవుడు నడిపిస్తాడు. ఆయనను నమ్ము. నీవు నడవలేని స్థితిలో, నీ అడుగు ముందుకు వెళ్ళని స్థితిలో నీవు ఉన్నావా? వాగ్దానాన్ని నమ్ము. అయితే దేవుడు ఈ వాగ్దానం ఎవరికి అనుగ్రహిస్తున్నారంటే 58వ అధ్యాయం 10వ వచనంలో ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడలనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. నీకేదైతే ఉందో, అది ఎవరికైతే అవసరత ఉన్నదో వారికి నీకున్న దాన్ని ఇచ్చినట్లయితే, ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని ఇచ్చినట్లయితే, శ్రమలో ఉన్నవారిని తృప్తిపరిచినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండదు అని లేఖనము సెలవిచ్చుచున్నది. ఒకవేళ ఈ దినము నేను ఇక నడవలేను ప్రభా, నా వల్ల కాదయ్యా, నేను ముందుకు వెళ్ళలేనన్న నిస్సహాయ నిరుత్సాహంతో నీవు ఉన్నట్లయితే దేవుని వాగ్దానం బలపరుస్తుంది. లే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వెళ్ళని వందనములు చెల్లించుకుంటున్నానయ్యా. ఇది మీ అందరు నడవలేని స్థితిలో ఉన్నారు. వారి జీవితంలో ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇక నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదని ఎందరో నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. వారందరితో మీరు మాట్లాడి యెహోవా నిన్ను నిత్యము నడిపించునన్న వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉండదు అన్న వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing